స్థానాల టీఆర్ఎస్ కి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీ కొంత లిస్టు విషయంలో కొంత ఆశించి అడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీనియర్లకి అలాగే బీసీలకి తగిన న్యాయం చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి పార్టీ నేతలు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే సెకండ్ లిస్ట్ లో తగిన ప్రాధాన్యత వస్తుంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం కానీ లిస్ట్ కానీ చూసుకున్నట్టుగైతే బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నుంచి గడ్డం వినోద్ పేరుని అనౌన్స్ చేశారు. ఇక మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్, నిర్మల్ నుంచి ఈ కూచాడి శ్రీహరిరావు, ఒక ఆర్మూర్ నుంచి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ నుంచి పి సుదర్శన్ రెడ్డి, బెల్లంకొండ నుంచి సునీల్ కుమార్ ముత్యాల, ఇక జగిత్యాల నుంచి టి జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి ఆర్లూరి లక్ష్మణ్ కుమార్, ఇక రామగుండం నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఇక మందని నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయ రామారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, మన్కుందర ఎస్సీ నుంచి డాక్టర్ కావ్యం సత్యనారాయణ, ఇక మెదక్ నుంచి మైనంపల్లి రోహితరావు, ఆందోళన నుంచి సి దామోదర్ రాజనరసింహ, జైరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, ఇక సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, ఇక గజ్వేల్ నుంచి తుముకుంట నరసారెడ్డి, మేడ్చల్ నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్, ఇక మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, ఇక కుత్బులాపూర్ నుంచి కోలన హనుమంతరెడ్డి, ఇక ఉప్పల్ నుంచి పి పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ నుంచి ఇక భీమ్ భరత్, ఇక పరిగి నుంచి పి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ఇక గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి, ముషిరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి మల్కపేట నుంచి షేక్ అక్బర్, ఇక సనత్ నగర్ నుంచి డాక్టర్ కోట నీలిమ, ఇక నాంపల్లి నుంచి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్ ఆల్ హజారీ, ఇక గోషమాల్ నుంచి మొగిలి సునీత ఈమె మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈమె కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ సీటు మీద. గోషమహల్ నుంచి నేను పోటీ చేయను, వేరే స్థానం నుంచి పోటీ చేస్తాను అని చెప్పేసి ఢిల్లీ వచ్చి స్క్రీనింగ్ కమిటీ చుట్టూ కూడా తిరిగారు. అయినప్పటికీ కూడా ఆమె గోషమహల్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించింది. ఇక చాంద్రాయణగుట్ట నుంచి బోయ నాగేష్, ఇక యాకుత్పురా నుంచి కె రవిరాజు, ఇక బహదూర్పూర్ నుంచి రాజ్ కుమార్ పులిపాటి, ఇక సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ కుమార్, కొడంగల్ నుంచి అనుమూల రేవంత్ రెడ్డి, ఇక పిసిసి ప్రెసిడెంట్ అయినా మరి గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్య, ఇక ఆలంపూర్ ఎస్సీ రిజర్వ్ నుంచి ఇక ఎస్సీ సంపత్ కుమార్, అలాగే నాగర్ కర్నూలు నుంచి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఇక అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ, ఇక కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, అలాగే షాద్ నగర్ నుంచి కె శంకరయ్య, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు కూడా నిన్న వచ్చి ఇక అధిష్టానాన్ని కలవడం జరిగింది. ఇక వేణుగోపాల్ని స్క్రీనింగ్ కమిటీని కూడా కలవడం జరిగింది. ఇక ఆయన పేరును కూడా ఖరారు చేశారు కొల్లాపూర్ నుంచి. ఇక జూపల్లి కూడా వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తే. ఇక నాగార్జున సాగర్ నుంచి జైవీర్ కుండూరు, ఇక హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఈయన ఫ్యామిలీ కూడా 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. కోదాడు నుంచి ఆయన సతీమణి ఈ పద్మావతి రెడ్డికి ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసినట్టుగైతే మనకి 2 ఫ్యామిలీస్ కి, ఇటు మైనంపల్లి ఫ్యామిలీకి, ఇటు ఉత్తమ్ కుమార్ ఫ్యామిలీకి 2 సీట్లు ఇందులో రావడం జరిగింది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ నుంచి వేముల వీరేశం కూడా వేరే పార్టీ నుంచి దీంట్లోకి టీఆర్ఎస్ నుంచి దీనిలోకి బీఆర్ఎస్ నుంచి దీనిలోకి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. మల్లికార్జున ఖర్గేని కలిసి తన పార్టీలో జాయిన్ అయ్యి తన సీట్ రిజర్వ్ చేసుకున్నారు. ఇది నకిరేకల్ కూడా ఎస్సీ రిజర్వ్. ఇది ఆలయం నుంచి బీర్ల ఇల్లయ్య, ఇక స్టేషన్ గల్పూర్ నుంచి సింగాపురం ఇందిరా, ఇక నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, ఇక భూపాల్పల్లి నుంచి గంట సత్యనారాయణ, ములుగు ఎస్టీ సీతక్క, ఇక మధుర నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం ఎస్టీ నుంచి పోడం వీరయ్య పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అనౌన్స్ చేసింది. 57 స్థానాలను ఇంకా అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి 119కి గాను. ఇక మిగతా స్థానాలు రాహుల్ గాంధీ పాదయాత్ర, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర తర్వాతే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మరొక కీలకమైన అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయలేదు ఫస్ట్ లిస్ట్ లో. అలాగే సీనియర్ నేత మధుయాస్కి పేరు కూడా అనౌన్స్ చేయలేదు. దాంతో పాటు ఇక కొంతమంది సీనియర్ల పేర్లు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ లిస్ట్ లో వస్తుందని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో రాలేదు. మరి అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. దాంతో పాటు లెఫ్ట్ పార్టీస్ కి కొంత
కొన్ని సీట్లు వరకు హామీ ఇచ్చారు. ఆ సీట్లకు సంబంధించి కూడా ఇక చర్చ జరుగుతుంది. మరి ఆ సీట్లు తేలిన తర్వాత తుమ్మల, పొంగులేటి ఈ సీట్లు ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే నేను అక్కడి నుంచి పోటీ చేస్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో తుమ్మలకి ఇక ఖమ్మం, పొంగులేటికి పాలేరు ఇస్తారా లేదంటే చేంజెస్ ఏమైనా చేస్తారా? మరి ఫస్ట్ లిస్ట్ లో కన్ఫర్మ్ సీట్ అయితే ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ఇటు చూస్తున్నట్టయితే ఒకే కుటుంబానికి 2 సీట్లు అసలుకి కట్టబెట్టడంపై ఇటు అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారా? అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు మైనంపల్లికే గానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికే గానీ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకి 2 సీట్లు కేటాయించారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మైనంపల్లి కాంగ్రెస్ లో ఇది కామనే. మనకు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి 4 సీట్లు కూడా ఇచ్చారు. బొత్స ఫ్యామిలీకి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, బొత్స అప్పల్ నరసయ్య, బొత్స ఇంకా శ్రీనివాసన్, ఇంకా నలుగురు దాదాపుగా 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చారు, 3 గెలిచారు. అంటే కాంగ్రెస్ లో గెలుపు గుర్రాలు అనేది చూస్తారు. అదే విధంగా చూసుకున్నట్టుగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆ హామీతోనే ఆయన రావడం జరిగింది ఇక్కడికి. మరి ఆ హామీ మేరకు చూసుకున్నట్టుగా అయితే మైనంపల్లి రోహిత్ రావుకు, మైనంపల్లి హనుమంతరావుకి ఇద్దరు కూడా సీట్లు కేటాయించారు. ఇక ఉత్తమ కుమార్ రెడ్డి విషయంలో వచ్చేసరికల్లా ఉత్తమ కుమార్ రెడ్డికి ఈ మొదటి నుంచి కూడా ఆయన భార్యకి ఆయనకి సీట్లు ఇస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పద్మావతికి ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి అందరూ ఎక్కువ మంది గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని ఎవరు గెలుస్తారో చూసి వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ నుంచి 2 ఉండని, 3 ఉండని, ఎంతమంది ఉండని కూడా కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్క సీటు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి అట్లీస్ట్ 80 నుంచి 100 సీట్లు గెలుపొందాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా కూడా గెలుస్తారు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేశారు. దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు తగిన న్యాయం జరిగిందా ఈ ఫస్ట్ లిస్ట్ లో అనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మాత్రం 2 సీట్ల చొప్పున ఇచ్చారు. మరి దీనిపై అసంతృప్తి నేతలు ఏమంటారు? అలాగే 55 మందిలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరెవరికి అంటే సీట్లు కేటాయించారో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ములుగు నుంచి సీతక్కకి మరొకసారి అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో తగు న్యాయం జరిగిందా అంటే కూడా కొంతమేర సందేహం వ్యక్తమవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పేర ప్రకటిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం 55 మందితో ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ ని కేవలం 55 మందితో విడుదల చేయడానికి గల కారణాలేంటి అంటే అసంతృప్త నేతలను బుజ్జగించడానికి కొంతమేర సమయం తీసుకుందనుకోవచ్చా, లేకపోతే మరి ఇతరితర కారణాలు ఉన్నాయా ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేయడానికి? అలాగే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది పేర్లు ఎవరైతే పేర్లు వస్తాయనుకున్న పేర్లు కూడా ప్రధానంగా రాకపోవడం జరిగింది. అయితే ఫస్ట్ లిస్ట్ లో ఇటు తుమ్మల నాగేశ్వరరావు గానీ పొంగులేటికి గానీ ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయని వైనం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మరి సెకండ్ లిస్ట్ లో వీళ్ళ పేర్లు వస్తుందా? అలాగే ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా కొంతమేర సీట్లను కేటాయించారు. అయితే ప్రధానంగా వారి ప్రాముఖ్యత నేపథ్యంలో ఇటు మైనంపల్లికే గానీ సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు మరి తుమ్మలకి పొంగులేటికి మరి నెక్స్ట్ లిస్ట్ లో అవకాశం కల్పిస్తారా? మరి ఒకవేళ అవకాశం ఇస్తే ఏ నియోజకవర్గాల నుంచి వాళ్ళకి పోటీ చేయనిస్తారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ఎట్టకేలకు 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ చేసింది. మరి ఈ మేరకు ఇటు అసంతృప్త నేతలు ఏమంటారు? మరి మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి అనుకున్న విధంగా సీట్లు కేటాయించారా? మరి అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం జరిగిందా అనేది మాత్రం కొంతమేర ఆసక్తి నెలకొంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో ఫస్ట్ లిస్ట్ జాబితాను విడుదల చేశారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం జరిగిందా అనేది కూడా కొంతమేర సందేహం నెలకొంది. అలాగే ఇటు చూసుకున్నట్టయితే దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 55 మందిని అభ్యర్థుల లిస్ట్ ని విడుదల చేశారు. అయితే ఇంతకన్నా ఎక్కువ ఫస్ట్ లిస్ట్ వస్తుంది అనుకున్నాం. దాదాపు 70 మంది వరకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది అని అనుకున్నాం. కానీ ఈ నేపథ్యంలో కొంతమేర అసంతృప్తిని తగ్గించుకోవడానికే తక్కువ అభ్యర్థుల లిస్ట్ ని విడుదల చేశారనేది కూడా మనకి ప్రధానంగా వ్యక్తమవుతుంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రణయ్. వారితో మాట్లాడేద్దాం. ప్రణయ్, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాలకు గాను కేవలం 55 మందినే ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటంటారు?
ప్రధానంగా అసంతృప్తులని అంటే తగ్గించుకోవాలనా లేకపోతే కొంతమేర అసంతృప్తిని బుజ్జగించాలనే దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ మేరకు తక్కువ మంది అభ్యర్థులను ప్రకటించాలనుకోవచ్చా? రైట్. థ్యాంక్ యూ వెన్నెల. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మొదటి నుంచి మాట్లాడుకోవాలి. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి డిక్లరేషన్ ఏవైతే ముందు నుంచి చెప్తా ఉన్నారో ఆ డిక్లరేషన్లకు సంబంధించిన ప్రక్రియలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగానే వ్యవహరిస్తా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు రావడము, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాలకు గాను దాదాపుగా కూడా 1700కు పైగా కూడా అప్లికేషన్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాలలో దాదాపుగా చూసుకుంటే 20 నుంచి 30 నియోజకవర్గాలలో దాదాపు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలే ఉన్నారు. అంతేకాకుండా కొందరు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి స్టీరింగ్ కమిటీకి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క లిస్టులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనకు సంబంధించి కొంత హెడేక్ గానే మారింది అని చెప్పుకో. అయితే ఈ నేపథ్యంలోనే గత 3-4 సార్లు కూడా స్టీరింగ్ కమిటీ ఢిల్లీ వేదికగా కూడా లిస్టును రెడీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినప్పటికీ కూడా 70 నుంచి 80 స్థానాల్లో టికెట్లను మొదటి విడతగా అనౌన్స్ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాగా మొత్తం 55 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే అధికార పార్టీకి ఆపోజిట్ గా నిలబడేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం చూసుకున్నప్పటికీ అధికార పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లిస్టు విడుదలైపోయి దాదాపుగా కూడా నెల పైకి వస్తా ఉంది. ఈ రోజు ఆల్రెడీ బీఫామ్లు కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో అదే యాంగిల్లో ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల లిస్ట్ కూడా అంతే ఉండాలి అన్నటువంటి యాంగిల్లో కూడా స్టీరింగ్ కమిటీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. ఇక మనం లిస్ట్ కి సంబంధించి 55 మంది పేర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకుంటే మొదటగా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి గడ్డం వినోద్ కుమార్ కి అయితే టికెట్ కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మంచిర్యాల ప్రేమ్ సాగర్ కి సంబంధించిన టికెట్ మనకు కనిపిస్తా ఉంది. నిర్మల్ కి శ్రీహర్ రావు టికెట్ కేటాయించడం జరిగింది. దాంతో పాటుగా అల్లంపూర్కు వినయ్ కుమార్ రెడ్డికి టికెట్ అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక బాన్స్వాడ్ కి సంబంధించి బాలకొండూరు చూసుకుంటే మనకు సునీల్ కుమార్ కనబడతా ఉన్నారు. అంటే బోధన్ కి సంబంధించి శ్రీధర్ రెడ్డి, జగిత్యాల జీవన్ రెడ్డి, జగిత్యాల మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి టికెట్ కైవసం చేసుకుంటా ఉన్నారు. ప్రతిసారి కూడా జీవన్ రెడ్డికి జగిత్యాల టికెట్ నుంచి రావడం అది యాజ్ యూజువల్ గా పాత సీటే కనుక ఆయనకి మళ్ళీ కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ధర్మపురికి సంబంధించి లక్ష్మణ్ కి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. రామగుండంకి రాజ్ ఠాగూర్ గతంలో 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ రామగుండం నియోజకవర్గం నుంచి మళ్ళీ కూడా రాజ్ ఠాగూర్ కి టికెట్ అయితే కేటాయించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక మన మంత్రిని చూసుకుంటే శ్రీధర్ బాబుకు మొదట మనం అనుకున్నాం శ్రీధర్ బాబుకు టికెట్ కన్ఫర్మ్ ఆల్మోస్ట్ అని అనుకున్నాం. అదే పేరు ఫైనల్ గా కనబడతా ఉంది. పెద్దపల్లికి సంబంధించి విజయ రమణారావుకి సంబంధించిన టికెట్ అయితే కనబడతా ఉంది. అక్కడ కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా మరొక నేత కూడా ఆశిస్తున్న నేపథ్యంలో మళ్ళీ విజయ్ కుమార్ కి ఇవ్వడం జరిగింది. విజయ రమణారావుకి టికెట్ అయితే కేటాయించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వేములవాడ ఆది శ్రీనివాస్ మొదట మనం అనుకున్నటువంటి టికెటే, ఆ టికెట్ కూడా ఆల్మోస్ట్ ఆయనకి కేటాయించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మాన్కొండూరుకు సంబంధించి సత్యనారాయణకు టికెట్ కేటాయించడం జరిగింది. ఇక మెదక్ కి సంబంధించి మైనంపల్లి రోహిత్ ఇప్పటి వరకు మైనంపల్లి తన టికెట్ కోసము కొడుకు టికెట్ కోసము అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసి కొడుకు టికెట్ కోసం అయితే వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్ కి టికెట్ అయితే కేటాయించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాకుండా అక్కడ ఉన్నటువంటి నేతల్ని కాంప్రమైజ్ చేస్తూ పార్టీ అయితే టికెట్స్ కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇక రోహిత్ రెడ్డి తర్వాత మనం చూసుకుంటే ఆందోళ్ కి సంబంధించి దామోదర్ రాజనరసింహకు టికెట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మనకు చేస్తే జహీరాబాద్ కి సంబంధించి చంద్రశేఖర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిన టికెటే మనకు తెలిసినటువంటి అంశమే. ఇక మనం చూసుకుంటే గజ్వెల్ కి సంబంధించి గజ్వెల్ లో ఇటు కేసీఆర్ తో పాటుగా అండ్ దాంతో పాటు ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి నేపథ్యం ఇద్దరు బలమైన నేతలు అక్కడ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరొక బలమైన నేతలే ఉండాలి అన్నటువంటి నేపథ్యంలోనే నరసింహారెడ్డికి టికెట్ అయితే కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మనం చూసుకుంటే బెల్లంపల్లి నియోజకవర్గంలో వినోద్ కుమార్ కి సంబంధించిన వినోద్ కి టికెట్ అయితే కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇక భద్రాచలానికి సంబంధించి చూస్తే పోదెం వీరయ్యకు సంబంధించినటువంటి టికెట్ మనకు కేటాయింపులో కనబడతా ఉంది.
ఇక మధిరాకి సంబంధించి బట్టికి టికెట్ కేటాయించడం జరిగింది. ములుగు యాజ్ యూజువల్ సీతక్క మళ్ళీ సీతక్కకి కేటాయించడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈసారి గండ్ర సత్యనారాయణకు టికెట్ అయితే కేటాయించడం జరిగింది. అయితే గతంలో 2018లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి అనంతరము బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో గండ్ర సత్యనారాయణ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణకే టికెట్ అయితే కేటాయించడం జరిగింది. నరసంపేటకు సంబంధించి మాధవరెడ్డికి టికెట్ అయితే కేటాయించడం జరిగింది. ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చూస్తే సింగారపు ఇందిర గతంలో 2018లో కూడా సింగారపు ఇందిరాకే టికెట్ కేటాయించడం జరిగింది తాటికొండ రాజేపై పోటీకి. ఈసారి కూడా మళ్ళీ స్టేషన్ గన్పూర్ సింగారపు ఇందిరాకే కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఆలేరుకి సంబంధించి ఐలేకి సంబంధించిన టికెట్ మనకు కన్ఫర్మ్ గా కనబడతా ఉంది. ఎందుకంటే ఐలేకి సంబంధించి లాస్ట్ 2018లో కూడా ఐలయ్య ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక నకరేకల్కి సంబంధించి చూస్తే వేముల వీరేశంకి కూడా టికెట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. నల్గొండకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి టికెట్ కనబడతా ఉంది. కోదాడ ఉత్తమ్ పద్మావతికి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హుజూర్నగర్ కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగార్జున సాగర్ వీరయ్యకి సంబంధించిన టికెట్ కనబడతా ఉంది. కొల్లాపూర్ కి సంబంధించి జూపల్లి కృష్ణారావుకి టికెట్ అయితే కేటాయించడం జరిగింది. కొల్లాపూర్ కి సంబంధించినటువంటి దాంట్లో జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బలంగా అక్కడ కనిపించేటువంటి నేత. సో ఆయన టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. షాద్ నగర్ కి సంబంధించి శంకరయ్య, కలవకుర్తికి సంబంధించి నరసింహారెడ్డి, అచ్చంపేట్ కి సంబంధించి వంశీ కృష్ణ, నాగర్ కర్నూలు కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి, అల్లంపూర్ కు సంబంధించి సంపత్, గజ్వెల్ కి సంబంధించినటువంటి ఎవరో తిరుపతయ్య, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి సంతోష్ కుమార్, అదే విధంగా బషీరాబాద్ రాజేష్ కుమార్, పుల్లేటి అండ్ చంద్రాయన్ గుట్టకి సంబంధించి గోషామాల్ కి సంబంధించి మొగిలి సునీతకి సంబంధించి సునీతకు కేటాయించడం జరిగింది. మనం అనుకున్నట్టే షబీర్ టికెట్ కనబడతా ఉంది. ఫిరోజ్ ఖాన్ టికెట్ నాంపల్లి నుంచి కనబడతా ఉంది. కోట నీలిమకి సంబంధించి అనంత్ నగర్ లో కొంత కాంగ్రెస్ కి పోటీ అయినప్పటికీ కూడా కోట కొంత ఏఐసిసి పనిచేసి గతంలో రాజకీయ అనుభవాలు ఉన్నప్పటికీ ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి కోట నీలిమకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క వికారాబాద్ కి సంబంధించి గడ్డం ప్రసాద్ కి సంబంధించి పరిగికి సంబంధించి మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డికి గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కేటాయించడం జరిగింది. చేవెళ్లకు భరత్, అదేవిధంగా ఉప్పల్ పరమేశ్వర్ కి సంబంధించి కొంత కాంట్రవర్సీ అవుతా ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో ఇటు రాగిడి లక్ష్మారెడ్డితో పాటుగా ఇటు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. అయితే సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి అదేవిధంగా ఏదైతే రాగి కాకుండా ఈసారి పరమేశ్వర్ రెడ్డికి అయితే టికెట్ కేటాయించడం జరిగింది. మనం చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరికి ఈ టికెట్ కూడా చాలా కొంత ఆసక్తి రేపినటువంటి టికెట్ అని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా హరివర్ధన్ రెడ్డితో పాటుగా తోటకూర వర్జేష్ యాదవ్ అండ్ దాంతో పాటుగా మరొక 2-3 నేతలు కూడా మేడ్చల్ టికెట్ నేపథ్యంలో ఈ మేడ్చల్ తోటకూర యాదవ్ అయితే కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మంచిర్యాలకు సంబంధించినటువంటి మనం పరమేశ్వర్ గురించి మంచిర్యాలకు సంబంధించి ప్రేమ్ సాగర్ కి అయితే మాట్లాడుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి 55 సీట్లకు సంబంధించి ఈ మొత్తం 119 నియోజకవర్గాలలో 55 సీట్లను పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ 55 ప్రాంతాలలో పోటీ చేసేటువంటి ప్రతికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకుంటే ఈ రోజు మనకు 15 మందిలో ప్రధాన ఉంటే దీంట్లో 2 మంది కొత్తగా పార్టీలో చేరిన నేతలే కనబడతా ఉన్నారు. ఈ కొత్తగా పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కూడా కన్ఫామ్ గా టికెట్ వీళ్ళకే అన్నటువంటి యాంగిల్లో కూడా లిస్ట్ అయితే విడుదల చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మిగతా లిస్ట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి లిస్టును కూడా తొందరగానే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసేందుకు సన్నద్ధాలు చేస్తా ఉంది. ఇప్పటికే 50 నియోజకవర్గాలలో విస్తృత స్థాయిగా కూడా పర్యటించేందుకు, ప్రజల్లోకి వెళ్లి ఆ ప్రజా మన్నలు ఉండేందుకు, ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు టైం కావాలి అన్నటువంటి నేపథ్యంలోనే మరి పూర్తిగా 45 రోజుల సమయం ఉన్న నేపథ్యంలోనే 55 మందికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతి నేత ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్స్ ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్నటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉదయంగానే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం కొంత ముందుగానే వాళ్ళందరినీ కూడా సెట్ చేసిన తర్వాతే లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కోసం మాత్రం మిగతా
నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇంకా కాంట్రవర్సీగా ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి టికెట్స్ ను కొంత ఆలస్యంగా ఇవ్వకుండా ఒక 2-3 డేస్ గ్యాప్ లోనే మళ్ళీ టికెట్స్ అనౌన్స్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలకు గాను 55 సీట్లను అభ్యర్థులను ప్రకటించింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరి అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం చేసిందా అని కొంతమేర సందేహం వ్యక్తమవుతుంది. అయితే ఈ మేరకు ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో పేర్లు వస్తాయనుకున్నామో దాదాపు వాళ్ళ లిస్ట్ ఇంతవరకు ఖరారు చేయలేదు. అయితే తుమ్మలకు గానీ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు గానీ ఇంతవరకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేయలేదు. మరి ఈ మేరకు చూసుకున్నట్టయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు కూడా కొంతమేర న్యాయం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి ప్రధానంగా సీట్లు కట్టిబెట్టారు. అలాగే ఇటు చూసుకున్నట్టయితే తుమ్మలకి పొంగులేటికి మరి నెక్స్ట్ లిస్ట్ లో అవకాశం కల్పిస్తారా అనేది కూడా వ్యక్తమవుతుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే మిగతా లిస్ట్ ని ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది కూడా కొంతమేర సస్పెన్స్ నెలకొంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సునీల్ లైఫరా. అయితే సునీల్, చెప్పండి, కాంగ్రెస్ 119 నియోజకవర్గాలు గాను 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గాలకి తగు న్యాయం జరిగిందంటారు ఈ ఫస్ట్ లిస్ట్ లో. కాంగ్రెస్ పార్టీ మొదటి అభ్యర్థుల జాబితా అయితే విడుదలైందని చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే అన్ని వర్గాలకు అంటే కులాల వారీగా చూసుకున్నట్లయితే అన్ని వర్గాలకు అయితే సమన్వయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా గజ్వేల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ తుమ్కుంట నర్సారెడ్డి ఈయన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో 2009 వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా గజ్వేల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయనకు గజ్వేల్ నుంచి కాంగ్రెస్ పార్టీ మరోసారి బరిలో దింపుతుంది. ఆయనకు సీట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్లో చూసుకున్నట్లయితే మైనంపల్లి హనుమంతరావు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఈయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే. అయితే ఈయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు కూడా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అదేవిధంగా ఆందోళనలో చూసుకున్నట్లయితే మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రాజనరసింహ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయనకు టికెట్ కేటాయించారు. అయితే సంగారెడ్డిలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి, అదేవిధంగా జైరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇటీవలే బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరినటువంటి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కూడా టికెట్ వరించిందని చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధాన సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అంటే వివాదం లేనటువంటి స్థానాల్లో అందరూ కూడా టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం మనం దామోదర్
పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన మనతో మాట్లాడడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి సమన్వయం జరిగిందని చెప్పి కూడా టికెట్ల కేటాయింపు పట్ల దామోదర్ రాజనరసింహ సంతోషం అదేవిధంగా స్పందన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జగ్గారెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా టికెట్ల కేటాయింపులో సమన్వయం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే టికెట్ల కేటాయింపు సంబంధించి మొత్తం కూడా స్క్రీనింగ్ కమిటీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరికి కూడా సమన్వయం జరుగుతుంది. రెండో లిస్టు కూడా దాదాపు 2 నుంచి 3 రోజుల్లో రాబోతున్నట్లుగా కూడా మనకు దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండో లిస్టులో కూడా మిగతా స్థానాలకు 119 స్థానాలు ఇప్పుడు కేటాయించినటువంటి స్థానాలకు కాకుండా మిగతా స్థానాల్లో అందరికి కూడా 2 రోజుల్లో మిగతా స్థానాల్లో కూడా టికెట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరోవైపు పార్టీకి అయితే దినదినం గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, లేదంటే రైతుల్లో రుణమాఫీకి సంబంధించిన అంశం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ, అదేవిధంగా ఐఆర్ కూడా దాదాపు కేవలం 5% సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారు ఐఆర్ వద్దని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు 15% ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో, అదేవిధంగా అన్ని వర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఒకంత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా నిరుద్యోగులు, యువతలో పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సర్వేలు రావటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి కూడా ఇవన్నీ దోహదపడతాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం ముఖ్యమైన అంశాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి అయితే ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పవచ్చు. అయితే మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో మాత్రం ఇద్దరికి టికెట్లు కేటాయించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పెషల్ కేసుగా వీటన్ని మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినటువంటి స్పెషల్ కేసుగా వీటిని పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు కేటాయింపు జరిగిందని చెప్పి కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గెలుపు గుర్రాలకైతే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిందని చెప్పి కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే దామోదర్ రాజనరసింహ అయితే ఆందోళన నియోజకవర్గంలో పర్యటన ప్రారంభించారు. ఆయన గత కొద్ది రోజులుగా అక్కడ స్థానికంగానే ఉంటున్న నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దామోదర్ రాజనరసింహ ప్రచారం. అయితే సునీల్, మీరు హోల్డ్ లో ఉండండి. మనం నెక్స్ట్ ప్రదీప్ ని తీసుకుందాం. ప్రదీప్, చెప్పండి. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ మనం చూసుకున్నట్టయితే దాదాపు 70 మంది వరకు అభ్యర్థులను ప్రకటిస్తారు అనుకున్నాం. కానీ ఈ నేపథ్యంలో కేవలం 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితానే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఎందుకని తక్కువ మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది? అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసంతృప్తులనే కానీ లేదా బుజ్జగించే అంటే అసంతృప్తుల్ని కొంతమేర తగ్గించుకోవాలి అనే నేపథ్యంలోనే ఈ మేరకు ఫస్ట్ లిస్ట్ లో తక్కువ మంది అభ్యర్థులను ప్రకటించిందా? మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వస్తుందని కొంతమంది నాయకులు అనుకున్న నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళ పేర్లు రాకపోవడం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు పొంగులేటి కానీ తుమ్మలకు కానీ పేర్లు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించలేదు. మరి రెండో లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? దీనిపై మీరు ఏమంటారు ప్రదీప్? అయితే ఇప్పటికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి లిస్ట్ లో 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగంగానే ఫిల్టర్ చేసి మరీ అభ్యర్థులను నిర్ణయించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొట్టమొదటిగా కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు షాద్ నగర్ లో వీర్లపల్లి శంకర్ తో పాటు కొల్లాపూర్ కు మాజీ మంత్రి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జూపల్లి కృష్ణారావుతో పాటు అచ్చంపేటలో మనం అనుకున్న మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలకు వచ్చేసింది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షాద్నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ గాని, ములుగు నుంచి సీతక్కర్ గాని ప్రధానంగా లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది పేర్లు రాకపోవడం జరిగింది. అయితే ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వస్తుందనుకున్నారో వాళ్ళ పేర్లు ఇంతవరకు రాలేదు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తుమ్మల గాని, పొంగిరెడ్డి గాని వాళ్ళ పేర్లు ఇంకా ప్రకటించకపోవడం జరిగింది. అయితే ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి తగి న్యాయం జరిగిందా అని కూడా
కొంతమేర సందేహం వ్యక్తమవుతుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకే పార్టీకి చెందిన నేతలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే 2 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ గతం నుంచి ఇస్తున్న నేపథ్యంలో మరి ఈసారి అంటే ఆశావాహుల సంఖ్య మరీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మళ్ళీ ఒకే కుటుంబం నుంచి 2 సీట్లు ఇవ్వడంపై మరి కొంతమేర అసంతృప్తి నెలకొంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే దీనిపై పూర్తి మనకి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇటు సునీల్. వారితో మాట్లాడేద్దాం. సునీల్, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన వారికి కూడా సీట్లు కేటాయించడం, 2 సీట్లను కేటాయించడం జరిగింది. అయితే గతంలో కూడా కాంగ్రెస్ ఈ తరపున ఇలానే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువైంది. మనం చూసుకోవచ్చు అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ లో కొంతమేర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందంటారా? ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వద్దని చెప్పి కూడా 2018 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ప్రస్తుతం గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో స్పెషల్ కేసుగా కొన్ని కుటుంబాలను వాళ్ళు కూడా ఇప్పటికే ఎంచుకోవడం జరిగింది. వారికి తప్పని పరిస్థితుల్లో 2 సీట్లు కేటాయించడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మైనంపల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు మైనంపల్లి హనుమంతరావు కానివ్వండి, మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కుమారులు ఇద్దరు కూడా టికెట్లు కేటాయించింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో వారు చేరేందుకు చర్చలు జరిగిన నేపథ్యంలో స్పెషల్ కేసుగా వీటన్నింటినీ కూడా పరిశీలించి టికెట్ల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హామీ లభించడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారిద్దరు కూడా గెలుపుకు సంబంధించినట్లయితే స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్లో కుమారులు మైనంపల్లి రోహిత్ రావు గెలిచేందుకు ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్రం అయిపోయింది. చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కొందరు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు ఒక ఇంత తలనొప్పిగా మారినటువంటి అంశం ఉంది. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సర్వేలో కూడా ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పి కూడా చేసినటువంటి ప్రత్యేక సర్వేలో ఇద్దరు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఎక్కడైతే సమాచారం వచ్చిందో, ఎక్కడైతే సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు ఇచ్చారు తప్ప వేరే అంశం ఇందులో లేవని చెప్పి కూడా మనకు దామోదర్ రాజనరసింహ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఎట్టకేలకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. అయితే దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఫస్ట్ లిస్ట్ గా విడుదల చేసింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి ఇప్పుడు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జోషి. వారితో మాట్లాడతాం. జోషి, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంతమంది నేతలకి ఈ ఫస్ట్ లిస్ట్ లోనే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు వస్తాయని ఆశించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూస్తున్నట్టయితే కొంతమంది పేర్లు రాలేదు. అయితే సెకండ్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? మనం చూసుకున్నట్టయితే తుమ్మల గాని పొంగులేటే గాని మరి సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉందంటారా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. అయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థితో కూడిన ఫస్ట్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ములుగు నుంచి సీతక్క గాని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 7 సీట్లు ప్రకటించింది. అయితే జగిత్యాలలో జీవన్ రెడ్డి, అలాగే నాగార్జున సాగర్ జయవీర్ రెడ్డిని ప్రధానంగా ప్రకటించడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు కొంతమేర అభ్యర్థుల జాబితాను తక్కువగానే ప్రకటించింది. అయితే 119 నియోజకవర్గాల్లో కేవలం 55 సీట్లనే ఎందుకు ప్రకటించింది అనేది కూడా తక్కువ ప్రకటించిందని కొంతమేర వ్యక్తమవుతుంది. అయితే
ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే ఇటు ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న పేర్లను ఇంతవరకు రాకపోవడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు అంటూ కూడా ప్రధానంగా మనకి వినిపించిన మాట ఫస్ట్ లిస్ట్ లో. కానీ ఆదిలాబాద్ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోవడం మనకు ఇంకా ఎందుకు ప్రకటించలేదు? అయితే నెక్స్ట్ లిస్ట్ లో మరి ఆదిలాబాద్ నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది? ఆదిలాబాద్ నుంచి ఎవరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ మార్నింగ్ వెనెల. ఆదిలాబాద్ కు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ముందు నుండి అనుకుంటున్నట్లుగా అంటే ఎటువంటి పోటీ లేనటువంటి స్థానాల్లో ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు, అలాగే బెల్లంపల్లి నుండి గడ్డం వినోదుల పేర్లైతే అంటే ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రెండు స్థానాల్లో కూడా మొదటి నుండి అంటే మంచిర్యాలలోనైతే ఏకంగా అసలు పోటీ లేనటువంటి పరిస్థితి. దాదాపుగా బెల్లంపల్లిలో టికెట్ కు సంబంధించి దరఖాస్తుదారులు అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గడ్డం వినోద్ కు సంబంధించి ప్రధాన పోటీదారులంటూ ఎవరు లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక ఆదిలాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ఇటు పార్టీ వర్గాలు కూడా ఇటు జనాల్లో కూడా నానుతున్నటువంటి పేరు ఏదైతే ఉందో కంది శ్రీనివాసరెడ్డికి మొదటి జాబితాలో టికెట్ ఖరారవుతుంది అనేటటువంటి ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఆయన అనుచరులు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది ఆయన మద్దతుదారులు కార్యకర్తలందరూ కూడా ముందస్తుగానే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆ కొన్ని అనివార్య అంటే కొన్ని సాంకేతిక కారణాలు అనివార్య కారణాలు తెలియదు కానీ ఆ పార్టీకి సంబంధించి చాలా వరకు జనాలలో నానినటువంటి కొన్ని పేర్లు మా తొలి జాబితాలో లేకపోవడం అనేటటువంటిది కొంత గమనించాల్సినటువంటి విషయం. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అలాగే గాంధీ భవన్ కు సంబంధించినటువంటి వర్గాల సమాచారం ప్రకారంగా చూసినట్లయితే రెండవ లిస్టులో ఇప్పుడు ఏదైతే ఇటు నిర్మల్ కూచాడి శ్రీహర్ రావు కావచ్చు, ఇటు బైన్సాకు సంబంధించి డాక్టర్ కొమ్రేవారి కిరణ్ కుమార్ కావచ్చు, ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా మొదటి జాబితాలో రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆగిపోయాయి. అయితే రెండో జాబితా కొరకు వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపటిలోగా వస్తుందా అనేటటువంటి చర్చనైతే జోరుగా పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ పార్టీ వర్గాల నుండి ఈ జాబితాలో కొన్ని పేర్లు మిస్ అయినటువంటి విషయానికి సంబంధించి మనం చూసినట్లయితే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం అంటే కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా కొన్ని చోట్ల కొంత యోచిస్తున్నారని చెప్పి ఒక రకంగాను, అలాగే తొలి జాబితానే పూర్తిగా ఉన్నట్లయితే కొంత అక్కడక్కడ ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉంటుందో వాళ్ళను బుజ్జగించడం కొంత ఆలస్యం అవుతుందన్నటువంటి కొన్ని సాంకేతిక కారణాలతో ఈ యొక్క తొలి జాబితాలో కొంతమంది పేర్లు లేనట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే రాబోయే 24 గంటలు లేదా 36 గంటల్లో మళ్ళీ ఇంకో జాబితా కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ముందు నుండి కూడా పార్టీలో కావచ్చు బయట జనాలలో కావచ్చు పూర్తిగా ప్రచారంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా కాంగ్రెస్ జాబితాలో ఉండేటటువంటి అవకాశాలు 100% ఉంటాయనేది మాత్రం మనకు కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జోషి, థ్యాంక్ యూ. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ నేపథ్యంలో కొంతమేర అభ్యర్థులని ప్రకటించకపోవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో వస్తుంది అనుకున్న పేర్లను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఈ మేరకు మరి ఈ రోజు
లేదా రేపు సెకండ్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి ఖమ్మం నుంచి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్తో మాట్లాడదాం. ఉపేందర్, చెప్పండి, మరి ఇంతవరకు ఖమ్మం అభ్యర్థిని కూడా ఎవరిని ప్రకటించకపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి ఒకవేళ ప్రకటిస్తే ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా బలాన్ని పుంజుకుంటుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో బలమైనటువంటి పార్టీగా అవతరించిన నేపథ్యంలో పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అధిష్టానానికి సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు బలమైనటువంటి నేపథ్యం, అటు కాంగ్రెస్ కూడా బలమైనటువంటి నేపథ్యంలో కొంత పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కొంత తాత్సారం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ప్రధానంగా ప్రస్తుతం ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ లో మధుర నియోజకవర్గానికి సంబంధించి మల్లుబట్టి విక్రమార్క ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిఎల్పి నేతగా అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పోటీ లేకపోవడంతో మ్, ప్రశాంతమైనటువంటి ఉన్నటువంటి నియోజకవర్గానికి ఉన్నటువంటి మధుర నియోజకవర్గం నుండి బట్టి విక్రమార్క పేరుని ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఈ రోజు అనౌన్స్ అవుతుంది పాలేరు టికెట్, ఖమ్మం టికెట్, తుమ్మల నాగేశ్వరరావుకి ఖమ్మం టికెట్, పాలేరు టికెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనౌన్స్ అవుతుంది చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్ల లిస్ట్ మాత్రానికి ఏసీసీ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కొంత లేట్ గా అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడంతో కొంత ఆ, సమస్యాత్మకంగా మారింది. అంటే ప్రధానంగా ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు, అదే ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ లో మాత్రమే అనౌన్స్ చేయకపోవడం కొంత ఒక సమస్యగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో రేపు బుధవారం సంబంధించి లేదా గురువారం ఈ 2 రోజుల్లోనే ఏదో ఒక రోజు ప్రకటిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ వర్గాలకి సమాచారం అందినట్టుగా మనకి తెలుస్తుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ద్వారా అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కర్ణాటక తరహాలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అధికార పార్టీకి అంటే ప్రధానంగా అధికారంలోకి రావాలని చెప్పేసి ఏదైతే వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉందో కాంగ్రెస్, అదే తరహాలో చాలా క్లియర్ గా ఉన్నటువంటి ఎటువంటి అడ్డంకులు లేనటువంటి ప్రాంతంలో టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే సత్తుపల్లి నియోజకవర్గం, పౌర నియోజకవర్గంలో అత్యధిక ఎక్కువగా అక్కడి నుంచి టికెట్లు ఆశించినటువంటి నేతలు ఉన్నటువంటి తరుణంలో మదిరలో ఎటువంటి సమస్య లేదు. కానీ పాలేరు, ఖమ్మంకి సంబంధించి కూడా ఇక్కడ కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఆల్మోస్ట్ ఆ ఇద్దరు క్యాండిడేట్స్ పేర్లని కొంత ఆలస్యం చేశారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గట్టిగా పట్టుపట్టినట్టుగా సమాచారం అందుతుంది. పాలేరు ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చెప్పేసి అని అంటున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం అలాగే మిర్యాలగూడ ఇస్తామని చెప్పేసి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇస్తామని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో భద్రాచలం ఈ రోజు పొదేమిరే టికెట్ అనౌన్స్ చేయడంతో ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి సిపిఎం కు టికెట్ ఇస్తారు అని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రధానంగా సిపిఎం వర్గాల్లో నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రశ్న కూడా వాళ్ళ ముందు ఉంచినట్టుగా ఏసీసీ ముందు ఉంచినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఏరియాలో సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తారు, అక్కడి నుంచి సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్నటువంటిది కూడా గట్టిగా పట్టుబట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. లేదా పాలేరు మిస్ అయితే అటు వైర నియోజకవర్గానికి చెందినటువంటి సందర్భంలో కూడా అక్కడ కూడా బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఎం కి కేటాయించాలా అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే కమ్యూనిస్టులు కాంగ్రెస్ల యొక్క పొత్తు కొంత ఫస్ట్ లిస్ట్ లో ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో పేర్లు ప్రకటించడంలో కొంత ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. రేపు బుధవారం అంటే ఈ కొద్ది రోజుల్లోనే సెకండ్ లిస్ట్ లో కూడా ఈ మిగిలినటువంటి పూర్తి పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశం కనబడతా ఉంది. మొదట 72 సీట్లు అనౌన్స్ చేస్తుందని చెప్పేసి ఆశించినటువంటి అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు కూడా 55 పేర్లకు పరిమితం చేసిన దాని వెనుక బీసీ సామాజిక సంబంధించిన వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది కూడా ప్రధానంగా ఏసీసీ యోచించినట్టు తెలుస్తా ఉంది. వెనిల ఏదేమైనా ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇప్పటికే లిస్ట్ ప్రకటించేసి ఒక అడుగు ముందుకేసిందని కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి లిస్ట్ కూడా ప్రకటించేసి ఎలక్షన్ లోకి ధీటైనటువంటి బీఆర్ఎస్ కి జవాబు ఇచ్చే విధంగా ముందుకెళ్తే రానున్నటువంటి రోజులు ఇప్పటికే కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే అన్ని వర్గాలు కూడా ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా మారినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ లిస్టు ప్రకటించేటువంటి నేపథ్యంలో ఎటువంటి ఛాన్సెస్ అంటే ఎవరో అసంతృప్తివాదులు ఎవరు అనేది కూడా స్పష్టంగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రూప్స్ తగాదాలని ఎట్టి పరిస్థితుల్లో రానియకోకుండా వాటిని నియంత్రించేందుకోసం కూడా వ్యూహాత్మక అడుగులేస్తా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇప్పటికే ఎవరు టికెట్ ఇచ్చినా టికెట్ ఎవరికి
సరే కాంగ్రెస్ ని గెలిపించాలి, కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే యోచిస్తూ ఐక్యంగా పనిచేస్తా ఉన్నారనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది వెనిల. రైట్ రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో కూడిన జాబితాను ఫస్ట్ లిస్ట్ గా విడుదల చేసింది కాంగ్రెస్. అయితే ఈ మేరకు మిగతా జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందని కొంతమేర సందేహం నెలకొన్న నేపథ్యంలో లేదా ఈ రోజు లేదా ఇంకో 2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లిస్ట్ లో ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే కొంతమంది అభ్యర్థులు గతంలో ఉన్న అభ్యర్థులకి అవకాశం కల్పించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ఈ మేరకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీల్లో తగు న్యాయం జరిగిందా, సామాజిక న్యాయం చేశారా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే 70 మంది అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ గా ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 55 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. దానికి గల కారణాలు ఏంటి అంటే అసంతృప్తులని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ఆలస్యం చేసిందనుకోవచ్చా అని కూడా కొంతమేర సందేహం వ్యక్తమవుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఇతర పార్టీలకు చెందిన నాయకులకు కూడా ప్రాముఖ్యత వహించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరి ఫస్ట్ లిస్ట్ లో మాత్రం ఇటు తుమ్మల పేరు గానీ పొంగులేటి పేరు గానీ ప్రస్తావించకపోవడం జరిగింది. మరి సెకండ్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఏ నియోజకవర్గాల నుంచి ప్రకటించే అవకాశం ఉందనేది కూడా కొంతమేర సస్పెన్స్ నెలకొంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి స్వామి. చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ లిస్ట్ జాబితాలో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీల వారికి సామాజిక న్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా మనం? రైట్, ఖచ్చితంగా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రము ఇలా స్క్రీనింగ్ కమిటీ కూడా 55 మెంబర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రకటించింది అనుకోవచ్చు. ఇవాళ మొత్తానికైతే ఎస్సీ ఎస్టీలలో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉంటే మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ ఎస్సీగా ఉన్న మా స్టేషన్ గన్పూర్ ఇందిరా ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ఆ, ములుగు ములుగు జిల్లాకు సంబంధించిన ములుగు కాన్స్టిట్యున్సీలో ఎస్టీ ఉన్న దనసరి అనసూయ అలియాస్ సీతక్క కూడా ఇవాళ రావడం కూడా హర్షం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సామాజిక అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జనరల్ కేటగిరీ వరంగల్ జిల్లా నర్సంపేట యొక్క వర్గానికి అయితే దొంతి మాధవరెడ్డిని అయితే సెలెక్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే భూపాలపల్లి కూడా బీసీ వర్గానికి చెందిన గంట సత్యనారాయణరావును కూడా భూపాలపల్లికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రానికైతే మొత్తానికైతే శుభ పరిమాణము అందరి కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళను సెలెక్ట్ చేయడం పట్ల కూడా హర్షధ్వానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నుంచి ఎప్పటికీ కూడా అంటే రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో కూడా అధిష్టానం బుద్ధగించినప్పుడు కూడా ఇందిర కూడా చాలా వరకు ఓపిక పట్టి ఉంది. మరి మొత్తానికైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా చాలా గొప్పదగ్గ విషయాన్ని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన దళిత బిడ్డలకైతే ఇవాళ న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. గిరిజనులకైతే ఆదివాసీ ముద్దు బిడ్డ సీతక్కకు అయితే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి భూపాలపల్లి బీసీ వర్గానికి చెందిన భూపాలపల్లిని మాత్రం కేటాయించడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దొంతి మాధవరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా కొనసాగిన దొంతి మాధవరెడ్డి కూడా ఇవాళ నర్సంపేట ఎమ్మెల్యే
ఎస్టీ కాన్స్టిట్యున్సీగా ఉన్న మాత్రం పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ జనగామ జిల్లా కూడా జనరల్ కేటగిరీ అయినప్పటికీ కూడా ఆ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అదే విధంగా కూడా వర్ధన్నపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉన్న కేఆర్ నాగరాజును కూడా ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ జోసు చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ మాత్రము అక్కడ అంటే ఆశాబాహులుగా ముగ్గురు అయితే పోటీ పడుతున్న నేపథ్యం అయితే మహబూబాద్ జిల్లాకు నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫైనలైజ్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే సెకండ్ లిస్ట్ లో కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉంది. అట్లాగే వరంగల్ వెస్ట్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అయితే మాత్రము కొండ సురేఖ మాజీ మంత్రిగా కొనసాగిన పరిస్థితి అయితే కనపడుతుంది. అధిష్టానం మాత్రం కొండ సురేఖకే కేటాయించాలని చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అట్లాగే కూడా మన జంగ రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వస్తే జంగ రాఘవరెడ్డితో పాటు నాయని రాజేందర్ రెడ్డిని కూడా ఇవాళ ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో కూడా ఆశాబావులుగా ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యం ఉన్నది. నెక్స్ట్ సారి అయితే మాత్రం సెకండ్ లిస్ట్ వీళ్ళ పేర్లు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా పోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఫస్ట్ లిస్ట్ లో పేర్లు వచ్చిన వాళ్ళు అభ్యర్థుల పేర్లు అయితే వీళ్ళు విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక మరికొద్ది రోజుల్లోనే అంటే ఇంకా 1-2 రోజుల్లోనే మిగతా అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి కూడా ఈ మేరకు నిర్ణయించింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గనక ఇటు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అభ్యర్థుల లిస్టు కూడా నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ని నియమించినట్లు జరిగింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, అలాగే ములుగు నుంచి సీతక్క, ఇలాగా అలంపూర్ నుంచి సంపత్ కుమార్ ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టు కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్యను కూడా ప్రకటించారు. అయితే ఈ మేరకు చూసుకున్నట్టయితే ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న పేర్లు మాత్రం ఇంతవరకు రాలేదు. అలాగే ఆదిలాబాద్ నుంచి చూసుకున్నా లేకపోతే ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి కూడా ఫస్ట్ లిస్ట్ లో పేర్లు వస్తాయని చెప్పి కొంతమేర అనుకున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా ఫస్ట్ లిస్ట్ లో రావాల్సిన పేర్లు అయితే మాత్రం రాలేదు. మరి వారికి సముచిత స్థాయిని సెకండ్ లిస్ట్ లో కల్పిస్తారా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తం అవుతుంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి ప్రదీప్. ప్రదీప్ చెప్పండి. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఎటకేలకు 55 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనం ఫస్ట్ లిస్ట్ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం చేసింది అనుకుంటారా? అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది పేర్లను ప్రకటిస్తారు అని చెప్పి ఇటు ఆశావాహుల్లో కూడా కొంతమేర అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు కూడా ప్రకటించడం జరగలేదు. అయితే వీళ్ళకి సముచిత స్థానం అందుతుందంటారా సెకండ్ లిస్ట్ లో? ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టే తుమ్మల కానీ లేకపోతే పొంగులేటి కానీ అలాగే ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్టయితే కానీ వీళ్ళ లిస్ట్ అంటే వీళ్ళ పేర్లు ఫస్ట్ లిస్ట్ లో రాలేదు అని వీళ్ళ పేర్లు సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సముచిత స్థానం కల్పిస్తారంటారా? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 14 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాల అభ్యర్థులు అయితే ప్రకటించిన సందర్భం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా అక్కడ టికెట్ కేటాయించారు. అయితే గద్వాలకు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సరితా తిరుపతి కూడా టికెట్ కేటాయించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తన ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. ప్రధానంగా మనం ఫస్ట్ లిస్ట్ లో గనక చూసుకున్నట్టయితే దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోసారి ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన అభ్యర్థుల పేర్లు చూద్దాం. ఎవరెవరికి ఏ స్థానాల్లో కేటాయించారో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్, నిర్మల్ శ్రీహరిరావు, ఆర్మూర్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ సునీల్ కుమార్, బోధన్ పి సుదర్శన్ రెడ్డి, జగిత్యాల టి జీవన్ రెడ్డి, ధర్మపురి అట్లూరి లక్ష్మణ్, రామగుండం ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఇక మంతని దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి విజయరమణారావు, వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ మైనంపల్లి రోహిత్, ఆందోల్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ చంద్రశేఖర్, సంగారెడ్డి జగ్గారెడ్డి, గజ్వేల్ తూంకుంట నర్సారెడ్డి, బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, మేడ్చల్ తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ కోలెను హనుమంతరెడ్డి, ఇక ఉప్పల్ ఎం పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బి భరత్, ఇక పరిగి పి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ అంజనీ కుమార్ యాదవ్, మలక్పేట్ షకీర్ అక్బర్, ఇక సనత్ నగర్ కోట నీలిమ, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, గోషమహల్ ముగిలి సునీత, చంద్రాయనగుట్ట బోయ నకేష్, యాకత్పుర రవిరాజు, బహదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ సంతోష్ కుమార్, కొడంగల్ రేవంత్ రెడ్డి, గజ్వేల్ సరిత తిరుపతయ్య, అలంపూర్ సంపత్, నాగర్ కర్నూల్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట వంశీకృష్ణ, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, షాద్ నగర్ శంకరయ్య, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ జైవీర్, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఉత్తమ్ పద్మావతి, ఇక నల్గొండ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ వేముల వీరేశం, ఆరేరు బీర్ల ఐలయ్య, స్టేషన్ గన్పూర్ శంఖపురం ఇందిరా, నర్సంపేట దొంతు మాధవరెడ్డి, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, మురుగు సీతక్క, మదిర బట్టి, భద్రాచలం పోదం వీరయ్య. మనం చూసుకున్నట్టయితే దాదాపు 55 మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించింది. అయితే ఈ మేరకు మరి సెకండ్ లిస్ట్ ని ఎప్పుడు ప్రకటిస్తుంది అంటే ఈ రోజు లేదా ఇంకా మరో 2 రోజుల్లో సెకండ్ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా కొంతమంది పేర్లను ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న కొంతమంది పేర్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సెకండ్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ నియోజకవర్గాల నుంచి వాళ్ళని ప్రకటిస్తున్నారు, అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టే తుమ్మల గాని పొంగులేటికి గాని మరి సెకండ్ లిస్ట్ లో సముచిత స్థానం కల్పిస్తారా, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్ళకి ప్రధానంగా సముచిత స్థానం కలుగుతుందా సెకండ్ లిస్ట్ లో అనేది కూడా కొంత మేరకు వేచి చూడాల్సిందే. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 55 మందితో కూడిన జాబితాని విడుదల చేసింది.
న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక ఫస్ట్ లిస్ట్ లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే అన్ని సామాజిక వర్గాలకి సముచిత న్యాయం చేసిందా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తం అవుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి కూడా టికెట్లు సముచితంగా అందించిందా అంటే కేటాయించిందా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తం అవుతుంది. దీనిపై పూర్తి సమాచారం మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నవీన్. అయితే నవీన్ చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ నుంచి కూడా 3 సీట్లను కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి అన్ని సామాజిక వర్గాలకి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అస్సాం పార్టీ తొలి జాబితా కూడా రాని వచ్చింది. మొత్తం 55 మందితో కూడినటువంటి ఫస్ట్ లిస్ట్ కూడా ఇటు ఆ, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి 3 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇటు ఆ, నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి మొత్తం బోధన సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి కూడా ఇక్కడ టికెట్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఆర్మూర్లో కూడా ఇటు అభినయ్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో ఉన్నాడు. గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా అతనికి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తూ కూడా లిస్టులో పేరు వచ్చింది. దాంతో పాటు ఇక్కడ బాల్కొండ కూడా ముత్యాల సోమిరెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, అతను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కుదరకపోవడంతో వీడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అతనికి కూడా టికెట్ కేటాయిస్తూ కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఈ ముగ్గురు పేర్లు మాత్రం మొదటి లిస్టులో రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మొదటి లిస్టులో మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బాల్కొండ ముత్యాల సురేరెడ్డి, అలాగే ఆర్మూర్ నుండి వీణారెడ్డి, ఇటు బోధన్ నుండి సుదర్శన్ రెడ్డి, మొత్తం రెడ్డి సామాజిక వర్గాలకే వచ్చినట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి బీసీ కోటా కింద కూడా ఇంతవరకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ కార్యకర్తలు కొద్దిగా ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇటు బోధనలో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా అతనికి టికెట్ వస్తుందని చెప్పి కూడా అందరూ ఊహించారు. అయితే ఆర్మూర్లో పొద్దుటూరు వినయ్ రెడ్డితో పాటు అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేంద్ర ఉన్నాడు. రాజేశ్వర్ కూడా బరిలో టికెట్ పాటు ఆరుమూరులో ప్రధానంగా ఇక్కడ ఇటు బాల్కొండ చూసుకున్నట్లయితే బాల్కొండ ప్రధానంగా ముత్యాల సునీరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఒకటే రెడ్డి సామాజిక వర్గం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కాకుండా ముత్యాల సునీరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముత్యాల సునీరెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంతో మొత్తం ముగ్గురికి ఎవరైతే ఏసీ మొదటి లిస్టు ప్రకటించిందో అందులో ముగ్గురికి కేటాయించారు. ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి స్పష్టంగా వచ్చినట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. వెన్నెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లు ఖరారు చేసింది. ఇక సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్ లో 12 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అలాగే ఎస్టీలకు 2, బీసీలకు 12, వెలమ 7, రెడ్డి 17, బ్రాహ్మణ 2, ముస్లిం 3 సీట్లు కేటాయించింది. ఇక కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి సీట్లు కేటాయింపు జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లను ఖరారు చేసింది. ఇక సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్ లో 12 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అలాగే ఎస్టీలకు 2, బీసీలకు 12, వెలమ 7, రెడ్డి 17, బ్రాహ్మణ 2, ముస్లిం 3 సీట్లు కేటాయించింది. ఇక కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి సీట్లు కేటాయింపు జరిగింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్. వారితో మాట్లాడతాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే ఇటు అన్ని సామాజిక వర్గాలకి తెలంగాణ కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందంటారా? రైట్ అన్న, ఏదైతే ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వెలువడంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వచ్చిన వాళ్ళేమో సంతోషంగా అనిపిస్తుంది, రాని వాళ్ళలో ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటికి ఇప్పుడు 55 మందితో తొలి లిస్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. మరి రేపు లేదా ఎల్లుండు మరో లిస్టు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ ఇప్పటికే నెలకొంది. వచ్చిన వాళ్ళైతే కొంచెం హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకునేందుకు వారు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అయితే మొదటి లిస్టు ప్రాధాన్యత మనం ఒకసారి చూసుకుంటే కనుక అన్ని వర్గాలను సంతృప్తిపరిచే రీతిలో ప్రస్తుతం అయితే లిస్టు వెలువడిందని చెప్పొచ్చు. అయితే డిమాండ్లు ఉండొచ్చు. మనకు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో డిమాండ్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం మాకు ఎక్కువ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. కాబట్టి డిమాండ్లు కూడా ఆ లెక్కనే ఉంటాయి. మనం దానిలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా ఈ తరహా డిమాండ్లు ఉంటాయి. కాంగ్రెస్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అంతర్గత ప్రజాస్వామ్యము, అదేవిధంగా వాళ్ళు ఏ విషయమైనా సరే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పడం ఆ పార్టీకి అలవాటు. కాబట్టి పార్టీ పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. అయితే ఒకసారి మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ
ప్రకటించిన దాంట్లో మనం ఒకసారి ఫస్ట్గా సమీకరణలు మనకి కుల సమీకరణ ప్రకారం చూసుకుంటే కనుక అందరికీ సముచిత న్యాయమే కల్పించిందని మనం చెప్పొచ్చు. అయితే బీసీలు ముందు నుంచి కూడా తమ 34 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే 119 స్థానాల్లో. అయితే అందులో కూడా గెలుపు స్థానాలే మాకు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కమ్మ వర్గం కూడా తమకు 10 స్థానాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు 4 స్థానాలు, ఎన్ఎస్యుఐ 2 స్థానాలు, మహిళా కాంగ్రెస్ నేతలు 10 స్థానాలు, ఇలా డిమాండ్లు అయితే ఆ పార్టీలో చాలా ఉన్నాయి. కానీ అన్ని వర్గాలని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం అంటే సాధ్యం కాని పని. అది ఏ పార్టీకి సాధ్యం కాదు, కాంగ్రెస్లో అసలుకే సాధ్యం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నాయి 119 స్థానాలు, అప్లై చేసుకునేవి దాదాపు 1100 పైచిలకు అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. సో అందరినీ సంతృప్తి పరచాలంటే ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఉన్న వాటిలో ఏదైతే గెలుపు గుర్రాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకుంది, వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించింది. ఏదైతే మొన్న 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ 4-5 సార్లు భేటీ జరిపి కూడా ఈ అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు అయితే చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కావచ్చు కూర్చుని పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే 55 మందితో తొలి లిస్టు విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం కులాల వారీగా చూసుకుంటే కనుక రెడ్డిలకు సంబంధించి 15 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు 12 మందికి ఇవ్వడం జరిగింది, ఎస్టీలకు 2కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి 3కి, అదేవిధంగా బీసీలకు సంబంధించి 12 మందికి, మహిళలకు 5కి ఇచ్చారు. హైదరాబాద్లో 10 స్థానాలు, అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మహబూబ్నగర్లో 8 మందికి ఇవ్వడం జరిగింది, నిజామాబాద్లో 3కి ఇవ్వడం జరిగింది. అయితే కొత్తగా చూసుకుంటే కనుక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొత్తగా ఎవరైతే గెలుపు అవసరమో అనుకున్న వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక కొత్తగా 12 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కసరత్తు చేస్తూ వచ్చిందో అది ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే కేవలం 55 మందికి మాత్రమే మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. ఇంకా రెండో లిస్టు కూడా ఉండబోతుంది. అది ఎప్పుడనేది ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఒకసారి మొదటి లిస్టులో చూసుకుంటే కనుక ప్రాధాన్యత క్రమంలో ఒకసారి మొదటి స్థానంగా బెల్లంపల్లి ఎస్సీకి ఇవ్వడం జరిగింది, గడ్డం వినోద్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక మొదటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది బెల్లంపల్లి నుంచి. అదేవిధంగా మనకి రెండో స్థానం చూసుకుంటే కనుక మంచిర్యాల నుంచి మనకి ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వడం జరిగింది. ఒకసారి అలా ముఖ్యులందరినీ చూసుకుంటే కనుక జగిత్యాల నుంచి జీవన్ రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా దుద్దిళ్ల శ్రీనివాస్ మంతెని నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవలనే పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదంటే వీరంతా కూడా డిమాండ్లు, అంటే వీళ్ళంతా తాము పార్టీలోకి చేరినప్పుడు ఒక డిమాండ్ పెట్టడం, టిక్కెట్టే ఒక లక్ష్యంగా వాళ్ళు పార్టీలోకి చేరడం జరిగింది. సో మైనంపల్లి రోహిత్ కుమార్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావుకి ఇక్కడ అవకాశం ఇచ్చారు మల్కాజ్గిరి నుంచి. అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే చాలా అభ్యర్థులు, అంటే పార్టీలో ఉన్న కొత్త వారికి అవకాశం 10 మందికి కలిపి 12 మందికి ఇవ్వడం జరిగింది. పాత వారికి ఉన్న వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు కాబట్టి ఆ లెక్కన అందరికీ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటికీ 55 మంది లిస్టు మాత్రమే ప్రకటించారు. ఇంకా దాదాపుగా ఇంకో 70-75 మంది 74 మంది లిస్టు మరే రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా గాంధీ భవన్లో పరిస్థితి చూసాము, అదేవిధంగా ఏఐసిసి కార్యాలయంలో పరిస్థితి చూసాము. సో అందరినీ సంతృప్తి పరిచే రీతిలో ఉండబోతుంది. సాధ్యమైనంత వరకు అందరికీ సంతృప్తి పరిచే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ చూసుకుంటే కనుక కొత్త వారికి ఎవరికి, ఎందుకంటే నిన్ననే జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య ఆశించారు కానీ టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన పార్టీ వీడి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జనగాం సీటును ఎవరికి కేటాయిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి 10 స్థానాలు ప్రకటించారు. 10 స్థానాలు కూడా అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక 10 స్థానాలకు సంబంధించి ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. అంటే అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీ కింద పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మలక్పేట నుంచి షేక్ అక్బర్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా శరత్ నగర్ నుంచి కోట నీలిమ పోటీ చేస్తుంది. అదేవిధంగా నాంపల్లి నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచి కూడా నాంపల్లి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. కార్వార్ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అలీ బేగ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోషామాల్ నుంచి మొగ్లీ సునీతకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నుంచి బోయా నగేష్కి అవకాశం కల్పించారు. ఇలా అదేవిధంగా చూసుకుంటే కనుక యాకుత్పురా నుంచి రవి రాజుకి ఇచ్చారు. అదేవిధంగా బర్కత్పురా నుంచి రాజేష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి మనకి ఆడం సంతోష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పట్లాగానే కొడంగల్ నుంచి అయితే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్
లైఫ్కి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుంది. అదేవిధంగా కోదాడ నుంచి పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నల్గొండ నుంచి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలామంది మల్లు విక్రమార్కుడు కూడా మధుర నుంచి ఎస్సీ స్థానం రిజర్వ్ కాబడింది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న లిస్టు 55 మంది ప్రకటించడం జరిగిందో 55 మందిలో కూడా అనుకున్నంత మట్టుకు అంటే ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక దాదాపుగా బీసీలకు 12 మందికి అంటే 55 మందిలో బీసీలకి 12 మందికి ఇవ్వడం జరిగిందంటే దాదాపుగా మనం చూసుకుంటే కనుక 22% వరకు కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి చూసుకుంటే కనుక 12 మందికి ఇవ్వడం జరిగిందంటే దాదాపు 20% కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అదేవిధంగా రెడ్డి వర్గాన్ని 15 మందికి ఇవ్వడం జరిగింది. వెలమలకు ఇవ్వడం జరిగింది. వెలమలకు 7గురికి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కేటాయించినవన్నీ కూడా మొదటి లిస్టు, అది కూడా గెలుపు గుర్రాలని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఈరోజు ప్రకటించిన లిస్ట్ ఏదైతుందో ఈ లిస్టు వల్ల ఇంకొంతమందికి ఇంకా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా, సెకండ్ లిస్ట్లో ఎవరెవరికి అవకాశాలు దక్కపోతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సెకండ్ లిస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. వెన్నెల అలాగే చూసుకున్నట్టయితే శ్రీనివాస్, ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలకు కూడా 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అక్కడ ఏమైనా అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీలో. అదే మనకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ 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 పార్టీలకి ఏదైతే ఒక కుటుంబం నుంచి దాదాపు 2-3 అభ్యర్థులకు కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక పోటీతత్వం నెలకొంది. అంటే ఓ పక్కన అన్ని సామాజిక వర్గాల నుంచి ఇన్ని సీట్లు కావాలి అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ 2 కుటుంబాలకి 2 టికెట్లు చొప్పున ఇచ్చారు. అయితే ఈ మేరకు ఏమైనా అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారా శ్రీనివాస్? అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నది ఏదైతే కొన్ని డిక్లరేషన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికి 2వ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ కొత్త వారికి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన లిస్టులో చూసుకుంటే కనుక ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరికి టికెట్ ఇవ్వడం జరిగింది. మైనంపల్లి రోహిత్ రావు కావచ్చు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు. అంటే ఇలా చూసుకుంటూ పోతే కనుక ఇద్దరికి టికెట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నది ఏంటంటే గెలుపు గుర్రాలను చూసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే 2 దఫాలుగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కూడా 2 దఫాలుగా అధికారానికి దూరమైన పరిస్థితి. ఇప్పుడు 3వసారి బరిలోకి దిగబోతుంది. ఈ సమయంలో ఎందుకంటే ముఖ్యంగా ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి అధికారంలోకి రావాలి. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే 2 దఫాలుగా తెలంగాణకు చెప్పింది ఏదీ చేయలేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, ప్రజలు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలిచి తీరుతుంది. కానీ సరైన అభ్యర్థులను పెట్టాలి. ఎందుకంటే ఆపోజిషన్లో అంటే అధికార పార్టీలోని అభ్యర్థులు ధీటుగా ఉన్న వ్యక్తులను మాత్రమే పెట్టాలి. అటు అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, ఇతర సమీకరణలు కావచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతోనే ఈసారి పూర్తి స్థాయిలో టికెట్ల కేటాయింపు జరిగిందని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కర్ణాటక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. ఖచ్చితంగా ఏ విధమైన తప్పు చేయకుండా ఈసారి సరిగ్గా అనుకున్న సమయానికి అనుకున్న వ్యూహాల ప్రకారం వెళ్తే గనక ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసే ముందు వారి పూర్వాపరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ గెలుపుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా అటు రివ్యూస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకున్న ఎవరైతే ఈ స్ట్రాటజిస్ట్ ఉంటారో వాళ్ళ నుంచి తెప్పించుకున్న రిపోర్ట్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతనే 1-2 కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇది కేవలం గెలుపును దృష్టిలో పెట్టుకుని కేటాయించాము తప్ప మిగతా ఏమీ కాదు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు పదే చెప్తున్నారు. బహుశా ఈ మొదటి లిస్టులోనే 2 కుటుంబాలకు సంబంధించారు. నెక్స్ట్ లిస్ట్లో కూడా అలా ఉండబోతుందా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మరికొందరు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే అధికార పార్టీని ఢీకొట్టే రీతిలోనే ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండబోతుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న ఒక విశ్వాసం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. అందుకోసమే గెలుపు గుర్రాలనే తాము ఈసారి పరిగణలోకి తీసుకుంటున్నాము, అందులో వారికే అవకాశాలు ఇస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. అందులో భాగంగానే ఒక 2 కుటుంబాలకు 2 టికెట్లు కేటాయించడం వెనుక
ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లు ఖరారు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6, నల్గొండలో 6, మహబూబ్ నగర్ 8, హైదరాబాద్ 10, రంగారెడ్డి 7, ఆదిలాబాద్ 3, నిజామాబాద్ 3, కరీంనగర్ 7, మెదక్ జిల్లాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక సామాజిక వర్గాల వారిగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఫస్ట్ లిస్ట్ లో 12 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అలాగే ఎస్టీలకు 2, బీసీలకు 12, వెలమ 7, రెడ్డు 17, ఇక బ్రాహ్మణ 2, ముస్లిం 3 సీట్లు కేటాయించింది. ఇక కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి సీట్లు కేటాయించారు. ఇక మైనంపల్లి ఉత్తమ్ కుమార్ కుటుంబాలకు 2 టికెట్లు ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, ఆయన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ స్థానాలు కేటాయించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి కోదాట టికెట్లు కేటాయించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అయితే ఈ మేరకు మనం చూసుకోవచ్చు, మరి అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం చేసిందంటారా? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో అయితే భద్రాద్రి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మాత్రమే సీటును అయితే పేరు ప్రకటించినట్లుగా కూడా చూడవచ్చు. అంటే డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భద్రాచల సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరేకి అయితే మొదటి లిస్టులో అయితే స్థానం లభించిందని కూడా చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా ఈ భద్రాచలం సీట్ అయితే అంటే వామపక్షాలతో పొత్తులో సిపిఎం పార్టీకి వెళ్తుందని అంటే అనేక ప్రచారాల నేపథ్యంలో ఈ రోజు మొదటి లిస్టులో పోదెం వీరయ్యకు సీట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు అధిష్టానం వెల్లడించడంతో అక్కడ ఉన్నటువంటి అనుమానాలను కూడా తొలగినట్టుగా కూడా చూడవచ్చు. అదే మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే పోదం వీరయ్యని పినపాక పంపిస్తారా లేదు అనుకుంటే ములుగు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అంటే ఈ వార్తలన్నీ కూడా హల్చల్ చేసినట్లుగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి లిస్ట్ లో పోదెం వీరయ్యకు సీటు కేటాయించడం తోటి ఇటు వామపక్షాలు సిపి అంటే భద్రాచలం అడుగుతున్నారని సీటు పోతుందని చెప్తున్న పరిస్థితులలో పోదెం వీరయ్యకి సీటు రావడం తోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, పోదెం వీరయ్య అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే మిగతా 4 నియోజకవర్గాలలో కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి కోరం కనకయ్యకు సీటు కన్ఫర్మ్ అంటే సెకండ్ లిస్ట్ లో సీట్ కన్ఫర్మ్ అవుతుందని అయితే మనకున్న సమాచారం. అదేవిధంగా పినపాక నుంచి అంటే పినపాక నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు కూడా పోదెం వీరయ్యకు అంటే భద్రాచలం సీట్ ఒకవేళ సిపిఎం పార్టీకి ఇస్తే పోదెం వీరయ్య పినపాక నుంచి పోటీ చేస్తారని అంటే అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పాయం వెంకటేశ్వర్లు కొంచెం అనిశ్చితిలో పడినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు పోదెం వీరయ్యకు భద్రాచలం టికెట్ కేటాయించడంతో పాయం వెంకటేశ్వర్లకే పినపాక నుంచి కూడా టికెట్ వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జారీ ఆదినారాయణ లేదు అనుకుంటే తాటి వెంకటేశ్వర్లు వీరిరువురులో ఎవరికొకటికి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో జనరల్ స్థలం అయినటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు ఎవరికి ఇస్తారని అయితే ఈ మొదటి లిస్ట్ లో అయితే వీరు వెల్లడించిన పరిస్థితి లేదు. అంటే కొత్తగూడెంలో ఇప్పుడు అరడజనుకు పైగా అయితే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ యొక్క సీటు కోసం అయితే ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే మొన్నటి వరకు అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారనేది ఒక ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం మేరకు పాలారు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉంటారని తెలుస్తుండటంతో ఇక్కడ కొత్తగూడెం నుంచి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎడవలి కృష్ణ, నాగా సీతారాములు అంటే వీరందరూ పోటీ నాయకులు ఈ విధంగా వీరందరూ కూడా లిస్ట్ లో ఉన్నట్టుగా కూడా ఉంది. అయితే వామపక్షాలలో పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తులో ఉన్న నేపథ్యంలో సిపిఐ పార్టీని అయితే గట్టిగా సిపిఐ పార్టీ కొత్తగూడెం సీట్ అయితే గట్టిగా అడుగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం సీట్ ని కూడా హోల్డ్ లో పెట్టినట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా మనం కొత్తగూడెం సీట్ అయితే చివరికి అయితే కాంగ్రెస్ అంటే సిపిఐ పార్టీకి అయితే కన్ఫర్మ్ అయ్యేటట్లుగా కూడా మనకున్న సమాచారం. అంటే ఈ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5 నియోజకవర్గాలకు గాను కేవలం ఒక్క సీటును అయితే మొదటి లిస్ట్ లో ఇవ్వడం, మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్లు అయితే హోల్డ్ లో పెట్టినట్లుగా అయితే చూడొచ్చు వెన్నెల. థ్యాంక్ యూ నవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లు ఖరారు చేసింది. ఇక ఉమ్మడి వరంగల్ 6, నల్గొండ 6, మహబూబ్ నగర్ 8, హైదరాబాద్ 10, రంగారెడ్డి 7, ఆదిలాబాద్ 3, నిజామాబాద్ 3, కరీంనగర్
కరీంనగర్ 7 మెదక్ జిల్లాల్లో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హరీష్. వారితో మాట్లాడేద్దాం. హరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ మరి గాంధీ భవన్ లో అప్డేట్స్ ఏంటి హరీష్? నెల ఉత్కంఠంగా ఏదైతే ఆశావాహులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందని అనుకుంటే ఆశావాహులంతా కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి అభ్యర్థుల మొదటి జాబితా కూడా ప్రకటించడం జరిగింది. నేపథ్యం 55 మందితో కూడిన మొదటి జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని సమీకరణలు దృష్టిలో ఉంచుకునే నేపథ్యం కావచ్చు, అలాగే గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ 55 మంది అభ్యర్థుల ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికే కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఎస్సీ సంబంధించిన ఎస్సీ వర్గాలకు సంబంధించి కూడా 12 టికెట్లు కావచ్చు, అలాగే బీసీలకు సంబంధించిన 12 టికెట్లు కావచ్చు, అలాగే వెలుమకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన 7 టికెట్లు కావచ్చు, ఇతరులకు మైనారిటీలకు సంబంధించిన 3 టికెట్లు కావచ్చు, మొత్తంగా 55 టికెట్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 34 టికెట్లు ఆశించిన నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు సంబంధించి లిస్టు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో ఏదైతే తుది జాబితా కూడా ఈ నెల 18న రెండో లిస్టు కూడా ప్రకటించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఏకాభిప్రాయ కుదిరిన ఆ లిస్టు అభ్యర్థులకు సంబంధించిన మొదటి జాబితా కూడా విడుదల చేయడం, దీంట్లో భాగంగా కూడా ఈరోజు ఉదయం ప్రకటించిన దాంట్లో కూడా మొత్తంగా 55 మందిని అభ్యర్థులతో కూడిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టు ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర బీజేపీ పార్టీలకు సంబంధించిన 11 మంది వాళ్ళు వచ్చిన ఇతర పార్టీ నేతలు వచ్చిన నేపథ్యం కావచ్చు, వాళ్ళకు కూడా 11 స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఖమ్మం కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, మిగతా సంబంధించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు, మిగతా ఆదిలాబాద్ సంబంధించిన అక్కడ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కావచ్చు, మిగతా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ నెల 18న మరో లిస్టులో కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తున్న నేపథ్యం కావచ్చు, అన్నింటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ సునీల్ కనుగోలు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా సర్వే రిపోర్టు చేయడం జరిగింది, ఫ్లాష్ సర్వేలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలనే నేపథ్యంతో కూడా ఈ అభ్యర్థుల లిస్టు సంబంధించిన మొదటి విడత జాబితా కూడా ఈరోజు విడుదల చేయండి. ప్రధానంగా చూడవచ్చు, ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా 11 మంది నేతలు ఉన్నారు. దానికి సంబంధించి కూడా మైనంపల్లి మన తాజాగా కూడా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు, తన కుమారుడికి మెదక్ నుంచి టికెట్ ఆశించిన నేపథ్యం కావచ్చు, ఇద్దరికి టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ మెదక్ మైనంపల్లి రోహిత్ రావుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి కూడా హనుమంతరావుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైతే ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఇక్కడ మాజీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి కూడా టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే 11 మందికి టికెట్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే నకరేకల్ నుంచి వేముల వీరేశంకి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్మూర్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు సంబంధించి కూడా పూచుకుల రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కుమార్కి టికెట్ కేటాయించాలి కూడా నాగం జనార్దన్ రెడ్డి పట్టుపట్టిన విషయమే. అలాగే దీనికి సంబంధించి కూడా అక్కడ పూచుకుల రాజేష్ రెడ్డిని కూడా ఏఐసిసి ఖరారు చేస్తూ అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్
మావోయిస్టు కూడా రావడం నేపథ్యం కావచ్చు. ఇద్దరి మధ్య కూడా మరోసారి సిఈసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే జూబ్లీ హిల్స్ నుంచి అజారుద్దీన్ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇద్దరి మధ్యలో కూడా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇద్దరికి సంబంధించి కూడా ఏ నియోజకవర్గానికి టికెట్ కేటాయించాలి, జూబ్లీ హిల్స్కి ఎవరికి వెళ్ళి మిగతా ఇంకో వ్యక్తికి ఎక్కడ సర్దుబాటు చేయాల అంశం పైన కూడా మరోసారి సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. పాలేరు నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు ఢిల్లీలో నిన్న రాహుల్ గాంధీతో భేటీ అయిన పరిస్థితి. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా తుమ్మలకు టికెట్ కేటాయించాలని కూడా రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి. అక్కడ తుమ్మలని ఖమ్మం నుంచి పోటీ చేయాలన్న పరిస్థితి కావచ్చు. వీళ్ళిద్దరికి సంబంధించి కూడా రెండో విడత షెడ్యూల్ వచ్చే క్రమం కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. దాంట్లో నేపథ్యం కండ్ర సుజాత కావచ్చు, అలాగే సాజిద్ ఖాన్ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ సమీకరణల దృష్ట్యా కూడా అక్కడ మళ్ళీ ఏదైతే ఫ్లాష్ సర్వేలు చేయడం జరిగింది. దాంట్లో ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ అంశాలపైన ఇప్పటికే ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఒకే అభ్యర్థికి సంబంధించిన లిస్టులో ఒకే పేరు ఉండే విధంగా కూడా స్క్రీనింగ్ కమిటీ సిఈసికి ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ ఆదిలాబాద్కి సంబంధించిన టికెట్ అంశం పైన కూడా ఈ నెల 18న విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి కావచ్చు, అలాగే సర్వేల నుంచి కావచ్చు, ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేసింది. బరిలో దిగే అభ్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపే విధంగా కూడా కసరత్తులు మొదలెట్టింది. దీంట్లో భాగంగానే పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో కూడా అన్ని సామాజిక కావచ్చు, అన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇక్కడ బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, ఓయూ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఏఐసీసీ కావచ్చు, ఇక్కడ పీసీసీకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటించే దాంట్లో కూడా తమకు సముచిత న్యాయం కల్పించాలి, తమకు టికెట్లు కేటాయించాలని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా చర్చకు వచ్చి ఈ నేపథ్యంలో అన్ని విధాలా కూడా అందరికీ సముచిత న్యాయం కల్పిస్తూ కూడా టికెట్ల అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఆ సమీకరణల దృష్ట్యా కూడా టికెట్లు కేటాయించిన అంశం కావచ్చు. మళ్ళీ 18వ తేదీన కూడా టికెట్లకు సంబంధించి కూడా రెండో విడత టికెట్లు ఖరారు కానున్న నేపథ్యం కావచ్చు. దాంట్లో కూడా పలు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా టికెట్లు వస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఢీకొట్టే విధంగా కావచ్చు, అలాగే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్న నేపథ్యం కావచ్చు. దాంట్లోనే ఈ సమీకరణను కూడా దృష్టిలో పెట్టుకునే నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి నేతలు వచ్చిన వాళ్ళకు కూడా సముచిత న్యాయం కల్పించింది. దీంట్లో మొదటి లిస్టులో 11 మందికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరో రెండో విడతలు కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ కూడా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 టికెట్లతో పాటు ఒక ఎమ్మెల్సీగా టికెట్కి అవకాశం కల్పిస్తామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీరన్నిటి కూడా రెండో దఫాలో కూడా ఈ లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇతర నేతలకు సంబంధించి ఎవరెవరికి టికెట్ ఇవ్వాలనిపైన కూడా ఇతర నేతలతో మరోసారి ఏదైతే విభేదాలు కావచ్చు, పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ అంశాలపైన కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మిగతా 64 స్థానాలకు సంబంధించి కూడా ఈ నెల 18న విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ నెల రైట్ హరీష్, థ్యాంక్ యూ.